ప్రభునందు ప్రియమైన శ్రోతలకు వందనములు. ఈ పోడ్కాస్ట్ కార్యక్రమంనకు స్వాగతం. మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం. విని దైవాశీస్సులు పొందుకోగలరు. ప్రియ శ్రోతలారా, యేసుక్రీస్తు నామములో మీకందరికీ శుభములు. అందరూ బాగున్నారా? ఈరోజు మనము ఆత్మఫలాల్లో 4వది దీర్ఘశాంతం గురించి ధ్యానించుదాం. దేవుడు చెప్పిన ఆత్మఫలాల్లో ఒక విలువైనటువంటి మాట గ్రీకు భాషలో మక్రోతుమియా అని అంటారు. అంటే దీర్ఘకాల సహనం లేదా సహించగల శక్తి అని అర్థం. యాకోబు 1:2-4 నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి. మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయంలోనైనను కొదువలేని వారునై ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. మనము మన జీవితాల్లో అప్పుడప్పుడు ఎదురయ్యే పరిస్థితుల ప్రభావం వలన మనము సహనం కోల్పోయి మన విశ్వాసాన్ని కాపాడుకోలేకపోతున్నాము. ప్రియులారా, మన జీవితాల్లో శోధనలు, కష్టాలు తప్పవు. ప్రతి కష్టానికి ఒక ఉద్దేశం ఉంది. మన విశ్వాసాన్ని గట్టి చేయడం. మనం ఒక్కొక్క సందర్భంలో పరిస్థితుల వలన సహనం కోల్పోయి కోపంతో నిర్ణయాలు తీసుకున్నట్లయితే చాలా అపాయకరమైన, భయంకరమైన పరిస్థితుల్లోకి నెట్టబడుతున్నాము. కొంతమంది యవనస్తులు గాని పిల్లలకు గాని ఎంత కోపమో చూడండి. వాళ్ళు అనుకున్నదే కరెక్ట్, వాళ్ళు చేసేదే కరెక్ట్ అని అనుకుంటారు. కోపంతో, ఆవేశంతో, అవిశ్వాసంతో భయం లేని జీవితం జీవిస్తున్నారు. సామెతలు 15:1 మృదువైన మాట క్రోధమును చల్లార్చును, నొప్పించు మాట కోపమును రేపును. మృదువైన మాట అంటే చాలా సౌమ్యంగా, మెత్తగా, ప్రేమగా మాట్లాడటం. దుర్లక్ష్యమైన మాటలు అంటే అవమానకరంగా, నిర్లక్ష్యంగా, ఒకరిని కష్టపెట్టేలా మాట్లాడటం. ఇవి కోపాన్ని చల్లబర్చవు సరికదా, ఇంకా వివాదం పెరిగి అనివార్య వాతావరణానికి దారితీస్తుంది. చిన్న విషయాన్ని పెద్ద గొడవగా మార్చుకుని సంబంధాలను చెడగొట్టుకుంటున్నారు. ఆలోచించి మాట్లాడండి. సామెతలు 14:29 దీర్ఘశాంతము గలవాడు మహావివేకి, ముంగోపి మూఢత్వమును బహుమానముగా పొందును. అసలు దీర్ఘశాంతం అంటే నిదానంగా కోపపడటం. దీర్ఘశాంతియుతుడు అంటే కోపం త్వరగా రాని వ్యక్తి. అతడు వివేకవంతుడు, జ్ఞానంతో నడుచుకునేవాడు. చిన్న విషయానికి వెంటనే కోపపడేవాడు మూర్ఖుడు. అతడు తన మూర్ఖతను బయట పెడతాడు. ఒక వ్యక్తి ఎవరో తప్పు చేసినప్పుడు వెంటనే కోపంతో అరవడం లేదా వారిపై దాడి చేయడం వల్ల పరిస్థితి మరింత విషమంగా మారుతుంది. అదే సమయంలో ఒకరి తప్పును సహించే వ్యక్తి విషయాన్ని సర్దు చేసే సామర్థ్యం కలిగి ఉంటాడు. ఇది వివేకానికి గుర్తు. ప్రార్థన ద్వారా ఈ ఆత్మఫలాన్ని పొంది శాంతియుత స్వభావాన్ని అభివృద్ధి చేసుకుందాం. సామెతలు 16:32 పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు. పట్టణము పట్టుకుని వానికంటే తన మనసును స్వాధీనపరుచుకున్నవాడు శ్రేష్ఠుడు. ఆత్మపై నియంత్రణ కలిగినవాడు యుద్ధ వీరుని కంటే గొప్పవాడు. తన క్రోధాన్ని నియంత్రించుకునేవాడు పట్టణాన్ని జయించిన వాని కంటే శ్రేష్ఠుడు. ఆత్మ నియంత్రణ గొప్పది. ఎంత గొప్పదంటే యుద్ధ వీరులు శత్రువులను ఓడించగలుగుతారు. కాని తన మనసును, కోపాన్ని నియంత్రించేవాడే నిజమైన వీరుడు. మన హృదయాన్ని నియంత్రించడం అంటే మన భావోద్వేగాలను, కోపాన్ని, లోభాన్ని, అసూయను అదుపులో ఉంచడం. ఉదాహరణకు, మోషే దేవుని గొప్ప సేవకుడు, కాని బండతో మాట్లాడకుండా కోపంతో బలంగా కొట్టినాడు. అందుకే దేవుడు అతనిని కనానులోకి ప్రవేశింపనివ్వలేదు. చూశారా ప్రియులారా, కోపాన్ని నియంత్రించలేకపోవడం వలన ఎంతటి నష్టాన్ని కలిగించగలదో.
ఓర్పు కలవాడు పట్టణాన్ని జయించిన వాని కంటే శ్రేష్ఠుడు. ఒక పట్టణాన్ని గెలవడం అంటే బాహ్య శక్తిని ఉపయోగించి విజయం సాధించడం, కాని మనసులో ఉన్న కోపాన్ని, అహంకారాన్ని జయించడం అంతకంటే గొప్ప విజయం. ఉదాహరణకు యోబు శారీరకంగా, మానసికంగా ఎంతో నరకం అనుభవించాడు. అయినా కూడా కనీసం నోటితోనైనా పాపం చేయలేదు. తాను ఎదుర్కొన్న ప్రతి ఒక్క సమస్యను, శ్రమను ఓర్పుతో భరించి దేవుణ్ణి ఇంకా ఎక్కువగా స్తుతించి మరి నూరంతులుగా ఆశీర్వాదాలు పొందాడు. మన మనసును నియంత్రించుకోవడానికి కొన్ని సూచనలు పాటిస్తాం. కోపమొస్తే వెంటనే స్పందించకండి. కొంచెం సమయం తీసుకోండి. దేవుని వాక్యాన్ని జ్ఞాపకం పెట్టుకోండి. యాకోబు 1:19లో మెల్లగా కోపపడుడి. ఈ విధంగా ప్రార్థన చేసి దేవుని సహాయం కోరుదాం. ప్రభువా, మా హృదయాలను నియంత్రించుకునే శక్తిని నీవు ఇచ్చి కోపం మరియు ఆవేశం మీద విజయం పొందేలా నీ పరిశుద్ధాత్మతో మమ్మల్ని నడిపించు దేవా. ఆమెన్. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9484585039 మరియు ఈమెయిల్ ఐడి info@fibaonline.org. మా ఫోన్ నంబర్ మరొకసారి 9480585039. ఈమెయిల్ ఐడి info@fibaonline.org.